హాయ్ గాయ్స్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్లకు వచ్చి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ గురించి మాట్లాడుకుందాం. క్యాస్ట్ విషయానికి వస్తే హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ రెబా మౌనికా జాన్ అండ్ డైరెక్టర్ హుసేన్ షా కిరణ్. అదే మన సుకుమార్ టీం నుంచి వచ్చిన ఇంకొక కొత్త డైరెక్టర్. మ్యూజిక్ బై కాలభైరవ అండ్ రన్ టైమ్ ఈజ్ అరౌండ్ 2 or 2 minutes ఉంటుంది. సో వితౌట్ ఎనీ స్పాయిలర్స్ లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో స్టోరీ లైన్ ఏంటి అంటే, హీరో ప్లేయింగ్ యాజ్ ఒక న్యూస్ పేపర్లో ఆల్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేసే జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ అతని డ్రీమ్ జాబ్ ఏంటి అంటే క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని. ఒకరోజు ఒక డెత్ న్యాచురల్ అని పోలీసులు క్లోజ్ చేసినా సరే తనకి ఎందుకో సరిగ్గా అనిపించదు. సో అక్కడ తిని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి వేరే రీజన్ కూడా ఉంటుంది, అది మూవీలో మీరు చూడొచ్చు. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక అది ఒక డెత్ కాదు, ఆ డెత్కి ఎన్నో డెత్స్ లింక్ ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో అలా హీరోకి వీళ్ళకి మధ్యన క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఆల్రెడీ శ్రీ విష్ణు ప్రూవన్ యాక్టర్. సో నార్మల్గా తను ఎంటర్టైన్మెంట్ రోల్స్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో అది పక్కన పెట్టి కొంచెం సీరియస్గా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్లో అతని పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లుక్ కూడా బాగుంది. అండ్ రెబా మౌనికా జాన్ కొంచెం ఓకే, అంత స్కోప్ లేదు క్యారెక్టర్కి, బట్ ఓకే, యాక్షన్ సీన్స్లో స్టైలిష్గా ఉంది. సో ఇంకా బీజిఎం విషయం, కాలభైరవ బీజిఎం చాలా బాగుంది. టెన్షన్ సీన్స్లో అయితే అదిరిపోయింది. అండ్ డైరెక్టర్ హుసేన్ షా ఫస్ట్ హాఫ్ చాలా బాగా రాసుకున్నారు, బట్ సెకండ్ హాఫ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే అది చెప్పా కదా, రైటింగ్ కొన్ని ప్లేస్లో చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. హీరోకి డైరెక్ట్గా క్లూస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి, అంత ఈజీగా అలా వస్తాయో తెలియదు. ఈవెన్ నేను ఫస్ట్ హాఫ్ చూసి ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ ది డైరెక్టర్ అండ్ దట్ రైటింగ్. బట్ నాకు సెకండ్ హాఫ్ చూస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. చాలా కన్వీనియంట్గా ఉంది. ఈవెన్ క్లైమాక్స్ కూడా చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు. ఆ క్లైమాక్స్ లాజిక్ కూడా అంత లాజిక్గా ఉండదు, ఎందుకో లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నారు అనిపించింది. సో క్యాష్ అండ్ మౌస్ గేమ్ అంటారు కానీ అది ఈ విలన్ రివీల్ వరకు బాగానే ఉంది. విలన్ రివీల్ అయ్యాక అంత నాకు ఎందుకో ఎక్కలేదు. సో అందుకు నాకు ఓవరాల్గా మూవీ యావరేజ్ అనిపించింది. సో ఫైనల్గా నా యాజ్ పర్ మీ వెడ్డింగ్ ఏంటి అంటే ఒక టైం పాస్ వాచబుల్ మూవీ. సో థియేటర్లో చూసిన వాళ్ళు ఇంకెక్కువ ఎంజాయ్ చేసి ఉండొచ్చేమో, నేను నెట్ఫ్లిక్స్లో చూశాను. సో మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా మూవీ రివ్యూస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.